నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరు సిద్ధార్థనగర్ లో మాజీ మంత్రి అంబటి రాంబాబును వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు శనివారం పరామర్శించారు. ఇందులో భాగంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ రెడ్ బుక్ రాజ్యాంగం ఫలితంగా రాష్ట్రం రెడ్ జోన్ లోకి వెళ్లిందని, అంబటి ఇంటిపై దాడి జరిగే సమయంలో పోలీసు వ్యవస్థ పనిచేసి ఉంటే ప్రస్తుతం ఈ దుస్థితి వచ్చేది కాదని అన్నారు. బడ్జెట్ అంశంపై మాట్లాడకుండా అంబటిపై లడ్డూపై మాట్లాడటం వారి విజ్ఞతకే వదిలివేస్తున్నామని చెప్పారు. బాలరాజు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు మంచిది కాదని, ప్రభుత్వమే పోలీసులను దగ్గర పెట్టుకుని దాడులకు పాల్పడిందని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని చెప్పారు. రెడ్ బుక్ అంటే డిజిటల్ బుక్ పవర్ ఏంటో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చూపిస్తామని స్పష్టం చేశారు. చివరిగా అంబటి రాంబాబు మాట్లాడుతూ తన ఇంటిపై దాడి చేసిన వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మాజీ మంత్రి మాజీ నర్సాపేటలో ఖాళీ ఉంది. 31వ తారీఖు ప్రారంభమైనటువంటి సంఘటన. వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళి వస్తున్న సందర్భంలో నా మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం, ఆ తర్వాత నా ఇంటి మీద దాడి చేయటం, నా ఆఫీస్ మీద దాడి చేయటం, పోలీసులు నిర్వీర్యంగా ఉండటం. బయట ఏం జరుగుతుందో మాకు తెలియదు, కానీ ఇప్పుడు మేము వింటుంటే చాలా బాధగా ఉంది. ఆల్ టీవీస్ ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ఇక్కడ జరుగుతున్న సంఘటన లైవ్లో ఇచ్చాయి. ఎక్కడ దాపరికం ఏం లేదు. అన్ని టీవీలు ఇవ్వకూడదు అనుకున్న వాళ్ళు ఇవ్వలేదు తప్ప అందరికీ ఫీడ్ అవైలబుల్గా ఉంది నా ఇంటి ముందు ఏం జరుగుతుంది అని. 10:30 వరకు, అంటే నన్ను అరెస్టు చేసి తీసుకువెళ్ళేంత వరకు అంబటి రాంబాబును చంపేస్తారా, చంపకోకుండా వదిలేస్తారా అనేటువంటి ఉత్కంఠతతో 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఎదురు చూశారు. నాకు తర్వాత అర్థమైంది. 10:30 తర్వాత అమ్మాయ అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారా, అంబటి రాంబాబు సేఫ్లో ఉన్నాడు రా అని భావన వచ్చింది. తర్వాత అరెస్ట్ చేసి కోర్టులో పెట్టారు, ఫాల్స్ కేసులు పెట్టారు, రిమాండ్ రిపోర్ట్లు ఇప్పించారు, రిమాండ్ రిపోర్ట్ తప్పులు రాశారు. కోర్టు వారు నన్ను 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచేటటువంటి పరిస్థితి ఏర్పడింది. నేను మనవి చేస్తున్నా, ఆ రోజు నుంచి 31వ తారీఖున నన్ను అరెస్ట్ చేసిన దగ్గర నుంచి నేటి వరకు 28వ తారీఖు వాళ్ళ ప్రజలు ఎంత నిరసన తెలియచేస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. నా ఇంటి దగ్గర రోజు వస్తున్నారు, కలుస్తున్నారు, మీకు జరిగింది అన్యాయం అంటున్నారు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేయటం దుర్మార్గం అంటున్నారు. ఇప్పటికైనా బుద్ధి ఉందా మీకు అని అడుగుతా ఉన్నా. నా మీద పడి కొట్టిన వాళ్ళు, తిట్టిన వాళ్ళు, ఇల్లు దహనం చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, కార్లు ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, నన్ను చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, వాళ్ళ మీద కేసులు లేవు. ఎందుకు లేవు? పెట్టే ధైర్యం వాళ్ళకి లేదు. ఎందుకు లేవు? ఎందుకు లేదు? చంద్రబాబు లోకేష్ డైరెక్షన్తోనే ఇది జరిగింది కాబట్టి. ఒకవేళ చంద్రబాబు లోకేష్ ఈ కేసులు పెడితే ఈ వచ్చేవాళ్ళందరూ తిడతారు. ఏమంటే మీరు ఎలమెంటే వెళ్ళింది మేము అని ఎవరు ఉన్నారు కదా పేర్లు చెప్పానే, వీళ్ళందరికీ లోకేష్ ఆఫీస్ నుంచి ఫోన్లు వచ్చినాయి వెళ్ళమని. లేదు మీరు చేయలేదు అనుకో, కేసు ఎందుకు రిజిస్టర్ చేయండి? నేను తిట్టినందుకు 18 రోజులా అనుకుందాం, కాసేపు తిట్టాను, క్షమాపణ కూడా చెప్పాను, అది వేరే అంశం. నేను ఆవేశంలో ఒక ఘర్షణలో తిట్టిన తిట్టుకి 18 రోజులు జైలు, కానీ వాళ్ళకి మాత్రం స్టేషన్ ఇచ్చి వేలిచ్చి పంపించారు. ఎందుకు ఇలా చేశారు? వాళ్ళ మీద కేసు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కదా, వాళ్ళు రిమాండ్కి పంపాలి కదా. ఎందుకు రిమాండ్కు పంపలేదు, ఎందుకు కేసు కరెక్ట్గా రిజిస్టర్ చేయలేదంటే, మీరే వాళ్ళని ఇక్కడికి ఉసిగొల్పి పంపించారు కాబట్టి, మిమ్మల్ని వాళ్ళు తిడతారు కాబట్టి, బయట పెడతారు కాబట్టి చంద్రబాబు లోకేష్ వాళ్ళ మీద కేసులు పెట్టొద్దని చెప్పాడు. లోకేష్ ఆఫీసులో కూర్చుని
మొత్తం మానిటర్ చేస్తున్నాడు ఇక్కడ జరుగుతుందంతా లైవ్లో. మళ్ళీ వాళ్ళకి ఫోన్లు చేయించి మీరెళ్ళండి అని ఎమ్మెల్యేలకు చెప్తున్నాడు. ఇలా 12 దాకా నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా కొనసాగింది. అమ్మాయి వాళ్ళు ఇక్కడే ఉన్నారు. పోలీస్ మోస్ట్ ఇన్ఎఫిషియంట్. దాని మీద ఏదో వదిలిపెడతాం అనుకోమాకండి, వదిలిపెట్టేసి చేతులు పైకెత్తేసి పారిపోతాం అనుకోమాకండి. ఇది ఒక చట్టబద్ధమైన సమాజం, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించవలసినటువంటి సమాజం. సుప్రీంకోర్టు, హైకోర్టు, న్యాయస్థానాలు ఉన్నాయి. ధర్మాన్ని రక్షించడానికి ప్రయత్నం చేసే న్యాయస్థానాలు ఉన్నాయి. ఏదైతే పోలీసు ఇన్ఎఫిషియెంట్గా వ్యవహరించిందో, ఇన్ఎఫిషియెంట్గా కూడా కాదు, కొల్యూడై వ్యవహరించిందో, డీజీపీ, ఐజీ, ఎస్పీ, డిఎస్పీ, నేను చూడలేదు కానీ ఎవరు అన్నారు, డిఎస్పీ అంటున్నా అంట, కొట్టండి అయ్యా కాసేపు, వాళ్ళు బాత్తా ఉంటారు కదా, కొట్టండి అన్నా అంట. ఎంత నేరమయ్యా డిఎస్పీ గారు? ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ నీ ముందు జరుగుతున్నప్పుడు నువ్వు దాన్ని ప్రివెంట్ చేయటమో అరెస్ట్ చేయటమో చేయకపోతే యు ఆర్ అన్ అక్యూజ్డ్. దట్ ఇస్ ద లా ఆన్ ది ల్యాండ్. దాని మీద వదిలిపెడతాం అనుకుంటున్నారా? వదిలిపెట్టే ప్రశ్నే లేదు. మొన్న లీగల్ టీం అంతా కూడా కూర్చున్నాం మేము. రేపు ఎల్లుండి అదే కసరత్తులో ఉన్నాం. నా కస్టోడియల్ టార్చర్ మీద, సింపుల్ కేసుల్లో నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయటం మీద, రిమాండ్ ఇవ్వటం మీద, వీటి మీద డిఫరెంట్ కేసులు హైకోర్టులో ఫైల్ చేయబోతున్నాం. ఈరోజు మేము తూర్పు నియోజకవర్గం తరపు నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళం కూడా అంబటి రాంబాబు గారికి మద్దతుగా ఎప్పుడూ కూడా పార్టీ గొంతు ఎత్తుతున్న అంబటి రాంబాబు గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, ఏ విధంగా ఆయన్ని జైల్లోకి వేశారో మీరందరూ రాష్ట్రం మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఏ మాటకి రెడ్ బుక్ అని పెట్టిందో తెలియదు కానీ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల ఆంధ్రప్రదేశ్ ఒక రెడ్ జోన్లో ఉంది. ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ దాని చేసుకొని వెళ్ళట్లేదు. ఆ రోజు 31వ తారీఖున ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఆ రోజు లా అండ్ ఆర్డర్ తన పని తను చేసుకొని ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. మరి ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు లా అండ్ ఆర్డర్ని పప్పెట్స్గా మార్చుతుందో తెలియదు. ఈ దేశంలో కూడా ఎప్పుడూ కూడా జరగనట్టుగా ఈ రాష్ట్రంలో మరి అరాచకమైన పాలన, ఎక్కడా కూడా ప్రజల మీద, వాళ్ళకి సంక్షేమం మీద కానీ లేకపోతే రాష్ట్ర అభివృద్ధి మీద కానీ వాళ్ళ దృష్టి సాధించకుండా మరి ఏ విధంగా లడ్డు అంశాన్ని డైవర్ట్ చేయడానికి మరి బ్యానర్లు కట్టి ఆ రోజు ఈ రాష్ట్రంలో మళ్ళీ అతలాకుతలం చేద్దామని, ఎందుకనంటే వాళ్ళే బ్యానర్స్ పెట్టి, వాళ్ళే రెచ్చగొట్టి, వాళ్ళే ఏమో మరి ఏ సంకేతం ఇస్తున్నారో తెలియదు ప్రజలకి. వాళ్ళు మరి మీరు బడ్జెట్ చూసుకున్నా లేకపోతే అసెంబ్లీలో కూడా ప్రజల గురించి మాట్లాడాలి, వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ గురించి స్పష్టంగా మాట్లాడాలి. కానీ ఈరోజు అంబటి రాంబాబు గారి మీద కానీ లడ్డూ విషయం కానీ మాట్లాడటం నిజంగానే మరి వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. ఎందుకనంటే ప్రజలు వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు దుర్వినియోగం చేసుకొని మళ్ళీ వాళ్ళు లా అండ్ ఆర్డర్ని యూజ్ చేసుకొని ఆ రోజు మరి విధ్వంసం ఏ విధంగా గుంటూరులో మరి చేశారో మీరు అందరూ చూశారు. మరి ఆ రోజు మీరు పెమ్మసాని గారు ఒక మాట అన్నారు, చుక్కలు చూపిస్తాము 24 గంటల్లో మా సినిమా చూపిస్తామని చెప్పారు. మరి అంబటి రాంబాబు గారు చెప్పారు, సినిమాలో ఎవరు హీరో ఎవరు విలనో మీరు చెప్పటంలో కాదు కానీ చేతల్లో చూయించిన తర్వాత ప్రజలైతే ఒక స్పష్టతగా వచ్చారు. ఒక చదువుకున్న ఎంపీగా, అలాగే విదేశాల్లో ఉండి వచ్చిన ఎంపీగా మరి ఏ విధంగా పరిపాలన చేయాలి, ఇప్పుడు దాకా కూడా ఏ సంస్కృతి లేని మరి గుంటూరు జిల్లాలో ఈరోజు మీరు ఏ విధంగా తీసుకొని వచ్చారో ఒకసారి చూశారు. ఈ సినిమా హిట్ అయిందో ఫ్లాప్ అయిందో మీకే వదిలేస్తున్నాం. ఈ సినిమాలో డైరెక్షన్ ఎవరిదో కూడా ఒకసారి మీరు చూడండి. డైరెక్టర్లకి మీరు అనుకున్నంత మరి ఫేమ్ వచ్చిందా లేదా, మరి అలాగే హీరో అనుకున్న మీకు మరి సినిమాలో హీరోగా మా అంబటి రాంబాబు గారు నిలిచారు. మరి హీరోగా ఆయన కరెక్ట్గానే ఉన్నారు. ఎందుకనంటే ఉన్న మెసేజ్ని కరెక్ట్గా పాస్ ఆన్ చేశారు. అలాగే కరెక్ట్గా ఏ విధంగా ఏ మాట మీద ఆయన మరి రాజకీయాల్లో వచ్చారు ఆ మాట మీద కట్టుబడి ఉన్నారు. పెద్దలు, సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు శ్రీ అంబటి రాంబాబు గారి ఇల్లు కార్యాలయంని మీద దాడిని
మేము తీవ్రంగా మరి ఖండిస్తున్నాం. మేమే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఘటన మీద మరి తీవ్రంగా ఖండించడం అయింది. మరి ఈ దాడి మరి ప్రజాస్వామ్యానికే మరి ముప్పు లాంటిది. మరి ప్రజాస్వామ్యంలో ఇలాంటి హింసా దాడులు ఉండకూడదు. కానీ ఈరోజు ప్రభుత్వమే ఈ ఘటనని మరి ప్రోత్సహించింది. ప్రభుత్వమే దగ్గరుండి పోలీసు ద్వారా సమక్షంలోనే మరి ఈ సంఘటన జరగడం అనేది మరి దుర్మార్గం కూడా. మరి అంబటి గారి ఇల్లు, కార్యాలయం మరి ఏ విధంగా ధ్వంసం చేసేవారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఇంట్లో మహిళలున్నా కూడా లెక్క చేయకుండా, మానవత లేకుండా చొరబాడి విధ్వంసం కూడా సృష్టించారు. ఇలాంటి భయానకమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉంది. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఇక్కడ అమలవడం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు నడుస్తుంది. ఒక జంగిల్ రాజ్యం పాలన ఈరోజు కొనసాగుతుంది. ఈరోజు అంబటి గారి మీదే కాదు, మరి జోగి రమేష్ గారు, అదేవిధంగా విడుదల రజనీ గారు, బొల్లా రాయుడు గారి మీద కూడా దాడులు జరిగినాయి. ఈరోజు రాష్ట్రంలో ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. దీనికి చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలి. ఈరోజు మరి అంబటి రాంబాబు గారి ఎపిసోడ్లో చూస్తే ఈరోజు విలన్లు ఎవరో, హీరో ఎవరో ఈరోజు తెలిసిపోతుంది. ఈరోజు విలన్లుగా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఈరోజు విలన్గా మిగిలిపోతారు. నిజమైన హీరోగా మన అంబటి గారు, రాంబాబు గారు ఈరోజు నిలిచిపోయారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో నాయకుల మీద, కార్యకర్తల మీద ఈరోజు దాడులు జరుగుతున్నాయి, హత్యాయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా ఎల్లకాలం ఈ ప్రభుత్వమే ఉంటుందని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం కంటే మా డిజిటల్ బుక్ ఎంత పవరో రేపొద్దున మా వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు మేము చూపిస్తాం. మీరు అప్రజాస్వామికంగా ఈరోజు దాడులు చేస్తున్నారు. ఆ దాడులకి మీరందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించవలసి వస్తుంది. మా ప్రభుత్వం వచ్చినప్పుడు అన్యాయంగా ఎవరైతే ఈ విధంగా దాడులకు పాల్పడ్డారో, ఎవరైతే అక్రమ అరెస్టులు చేస్తున్నారో వారికి న్యాయంగా వారికి కఠినమైన శిక్ష విధిస్తారు. అంబటి రాంబాబు గారు కానీ మేము కానీ ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజల కోసం గొంతు తిప్పుతాం, ఇలా పోరాడుతూ ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం కూకటి వేలుతో పెకిలించే వరకు మా పోరాటం ఆగుదని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం ముందుంటుందని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. బాలాజీనగర్ నుంచి మొండిగేటు వరకు 2 కోట్లతో చేపడుతున్న డ్రైన్ నిర్మాణానికి శనివారం నజీర్ శంకుస్థాపన చేశారు. గతంలో తూర్పు నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి పనులు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నాయని చెప్పారు. అభివృద్ధి పనులకు ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుంటూరు నగర అభివృద్ధిలో భాగంగా ఈరోజు ముఖ్యంగా ప్రధాన డ్రైన్లకు ఉన్నటువంటి మొండిగేటు దగ్గర నుండి బాలాజీ నగర్ వరకు 16వ ఆర్థిక సంఘం నిధులతో ఈరోజు దాదాపు 2 కోట్ల రూపాయలతో 808 మీటర్లకు సంబంధించినటువంటి డ్రైన్ నిర్మాణ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఎందుకంటే నగరంలో ఏ మూల నుంచి వచ్చినటువంటి వర్షపు నీరు కూడా ముఖ్యంగా ప్రవహించేటువంటి ఏకైక మార్గం పాతగుంటలో ఉన్నటువంటి ఈ డ్రైను. దీన్ని పూర్తిగా చాలా సంవత్సరాలైంది, పూర్తిగా శిథిలావస్థకు ఉన్నటువంటి ఈ డ్రైన్ని వచ్చినటువంటి 16వ ఫైనాన్స్ కమిషన్కి సంబంధించినటువంటి నిధులతో దాదాపు ఈరోజు 2 కోట్ల రూపాయలతో ఈ అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు చేయడంతో పాటు ముఖ్యంగా విజయవాడ రోడ్లోని వాసవి నగర్ దగ్గర నుండి కిమ్స్ శిఖర హాస్పిటల్ వరకు కూడా ఈరోజు అదేవిధంగా 265 మీటర్లకు సంబంధించినటువంటి డ్రైన్ని నిర్మించేటువంటి కార్యక్రమం. నగరంలో నలువైపులా కూడా అవసరమైనటువంటి ప్రధాన డ్రైన్లు నిర్మించుకొని ఏదైతే రాబోయేటువంటి వర్షాకాలంలో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా
మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలని ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలని విరివిరిగా చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈరోజు నందివెలుగు రోడ్కు సంబంధించి ఒక పక్కన ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గత 5 సంవత్సరాల్లో పట్టించుకున్నటువంటి ఆర్ఓబి బ్రిడ్జ్ని పూర్తిగా నిర్మించేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా వినోబా నగర్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే వినోబా నగర్ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ని కూడా 2,85,00,000 రూపాయలతో వచ్చే నెలలో శంకుస్థాపన చేయడానికి ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా పూర్తిగా ప్రారంభిస్తాం. 60,000 మంది నివసించేటువంటి పాత గుంటూరు ప్రాంతంలో గత 15 సంవత్సరాల నుంచి జరగనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ 2 సంవత్సరాల్లోనే నేను శాసనసభ్యుడిగా గెలిపిన తర్వాత కూటమి నాయకత్వంలో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి స్థాయిలో చేపట్టడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా రాజీవ్ గృహకల్పకు సంబంధించి ముఖ్యంగా అంగన్వాడీ సెంటర్ లేకపోవడంతో తిరిగి ఈరోజు అక్కడ కూడా అంగన్వాడీ సెంటర్ని నిర్మించేటువంటి కార్యక్రమం, ఒక సబ్స్టేషన్ని కూడా ఈ ప్రాంతంలో నిర్మించేటువంటి ఆలోచనతో ముందుకు సాగుతూ ఉన్నాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో P4 కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. 19,000 కుటుంబాలను ఎంపిక చేసి వారికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇందుకోసం అవసరమైన మార్గదర్శకులను కూడా సిద్ధం చేశామని తెలిపారు. P4 కార్యక్రమంలో భాగంగా నల్ల చెరువులో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం మాధవి మాట్లాడారు. పేదల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని చెప్పారు. ఇది మాల్య శాంపిల్ ఇప్పుడు ఈ ప్రొసీజర్ కూడా ఫ్రీగా చేస్తాము. చిన్నపిల్లలకి ఇప్పటికే ఎందరో మార్గదర్శకులు ముందుకొచ్చి ఈ 19,000 బంగారు కుటుంబాల్ని ఏదో ఒక విధంగా అంటే అటు విద్య పరంగా, వైద్య పరంగా, వారికి ఏదైనా ఉద్యోగ కల్పన పరంగా వారి స్థితిగతులను మార్చే ఒక అద్భుత సంకల్పం చేసుకుని ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు కల్పన గారు చాలా చక్కటి స్టెప్ వేశారు. బాలాజీ క్లినిక్స్ ఉన్న మనకు ఆరగ్రహారంలో ఉన్న క్లినిక్ నడుపుతూ ENT క్లినిక్ నడుపుతున్న కల్పన గారి దంపతులు ఈ రోజు ఈ కార్యక్రమంలో వాళ్ళు భాగస్వాములు అయినందుకు చాలా సంతోషం. మరి ఈ సందర్భంగా మానవత రాజేష్ గారికి కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి, రమేష్ గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. వారు కూడా వారి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం సంయుక్తంగా జరిపించుకోవడం చాలా చాలా శుభపరిణామం. అంటే ENT తరఫున ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టి అక్కడ అర్హులైన వాళ్ళకి, అత్యంత పేదలకి పరికరాలు కూడా అవసరమైతే అందిస్తాము అని చెప్పడం చాలా సంతోషకరంగా ఉంది. మరి ఇప్పటికీ 19,000 బంగారు కుటుంబాల్లో దాదాపుగా 11,000 బంగారు కుటుంబాల్ని దత్తత తీసుకోవడం జరిగింది. చాలా అభినందించాల్సిన, ఆనందించాల్సిన సమయం ఇది. ఇంకొంతమంది కూడా త్వరలోనే ఇంకొక మార్గదర్శిని మేమందరం చూసి వాళ్ళని కూడా ఒక మార్గదర్శనంలోకి, అడాప్షన్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఇక్కడున్న సమాజంలో ఎక్కడ అరమరికలు లేకుండా ఒక బ్యాలెన్స్డ్ సొసైటీని, ఈక్వల్ సొసైటీని తీసుకురావాలన్నదే ఒక సంకల్పంగా చంద్రబాబు నాయుడు గారు దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఆయన యొక్క సంకల్పానికి మేమందరం కూడా చేయూతను అందిస్తూ మేము కూడా ఒక భాగస్వామ్యులు అవుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం మాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. ఇందిరాగాంధీ నగర్ 22వ లైన్లోని నగరపాలక సంస్థ ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం స్కూల్ HM దర్యావాలి ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా జరిగింది. MEO ఖుద్దూసు అతిథిగా హాజరై సైన్స్ దినోత్సవాన్ని ప్రారంభించారు. విద్యార్థులు చేసిన ప్రాజెక్టుల్ని పరిశీలించి ప్రత్యేకంగా అభినందించారు. ఇందులో భాగంగా MEO ఖుద్దూస్తో పాటు ఆరగ్రహారం హై స్కూల్ HM సీతారాములు, STU అసోసియేట్ ప్రెసిడెంట్ కొరివి విజయబాబు, STU జనరల్ సెక్రటరీ శ్యాంబాబు, STU నగర పశ్చిమ అధ్యక్ష కార్యదర్శులు మహి, శంకర్ తదితరులు పాల్గొని మాట్లాడారు. నేడు నేషనల్ సైన్స్ డే
అంగరంగ వైభవంగా నేషనల్ వైడ్గా ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నందు చాలా గర్వంగా ఘనపాటిగా జరుపుకొనుచున్నాము. మహానుభావుడైన శాస్త్రవేత్త సర్ సివి రామన్ ఎఫెక్ట్ యావత్ ప్రపంచాన్ని తెలియజేసినటువంటి మహానుభావుడు, ప్రముఖ శాస్త్రవేత్త. వారి సేవలను ఎప్పటికీ ఎన్నటికీ మరువలేము. కేవలము సైన్స్ అనేది ఒక పాఠ్యాంశం మాత్రమే కాదు, మన యావత్ భారతదేశానికి ఒక దిశ సూచించే ఒక దిక్సూచిగా, ఒక భారతదేశాన్ని అద్భుతమైనటువంటి రంగాల్లో రాణించేటటువంటి సబ్జెక్ట్ సైన్స్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రకరకాల సంస్కరణలు రాబోతున్నాయి. కేవలం సైన్స్ పరిశోధనల వలన మాత్రమే అని చాలా గర్వంగా చెప్పుకొనిచున్నాను. మున్సిపల్ కార్పొరేషన్ ప్రైమరీ స్కూల్ నంబర్ 85లో సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ఎగ్జిబిషను చాలా బాగుంది. అందరికీ కూడా సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. సో దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మితమవుతుంది అనడానికి మంచి ఎగ్జాంపుల్ ఇది. ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలు 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా చదువుతున్నటువంటి ఈ పిల్లలు చాలా బాగా చాలా విషయాలని ఎగ్జిబిట్ చేశారు. గురించి కానీ, ట్రాన్స్పోర్టేషన్ గురించి కానీ, టైప్స్ ఆఫ్ హౌసెస్ కానీ, ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు చిన్నపిల్లలు. సో వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలు అవ్వాలని, అవుతారని ఆశిస్తున్నాను. ఈరోజు సైన్స్ దినోత్సవం అంటే నేనైతే విజ్ఞాన దినోత్సవం అని అయితే పిలుస్తాను. ఎందుకంటే పిల్లలకి ఈ సైన్స్ అనేది ఆ ప్రయోగాల పట్ల ఆసక్తిని కలిగించడం. వీళ్ళు మరి 1వ తరగతి నుంచి 5వ తరగతి పిల్లలు కూడా ప్రయోగాల పట్ల ఈ ప్రయోగాలన్నీ చూస్తుంటే, వీళ్ళు చేసినవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళ ఆసక్తి చాలా బాగా పెరిగింది. వీళ్ళు మంచి భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలు అయ్యి, మంచి ఇంజనీర్లు అయ్యి, మంచి ఇది చేయాలని కోరుకుంటూ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈనాటి కార్యక్రమం పిల్లలు వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభా నైపుణ్యాలు బయటికి తీసుకొచ్చారు. ఇది సివి రామన్ గారు 1928వ సంవత్సరం 8వ తారీఖున ఫిబ్రవరి 8వ తారీఖున ఆయన రామన్ ఎఫెక్ట్ అనే ఒక కాంతి సంబంధించినటువంటి దాన్ని అమలుపరచడం వల్ల ఆయనకి నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. దాంతో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 8వ తారీఖున జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటున్నారు. దీంట్లో భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటి భౌతికవాదం, అంతకుముందు ప్రపంచంలో మొత్తం కూడా ఊహాజనిత శక్తి, అంత ఊహలకి దానికి శాస్త్రీయమైనటువంటి ఎటువంటి సంబంధం లేకుండా ఊహలకు మాత్రమే పరిమితం అయ్యేటువంటి దాన్ని భౌతిక శాస్త్రం ఏంటంటే భౌతికంగా కనబడేటువంటి, కళ్ళకు కనబడేటువంటి అనేకమైన అంశాలను రుజువు చేయటం వల్ల మరి ప్రపంచంలో జ్ఞానజ్యోతి వెలిగిన దినోత్సవంగా మనం భావిస్తున్నాం. ఆర్టీసీ కాలనీలో కన్నా స్కూల్లో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవం అట్టహాసంగా జరిగింది. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి అతిథిగా హాజరై వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించి విద్యార్థులు చేసిన నమూనాలను ప్రదర్శించి ప్రత్యేకంగా అభినందించారు. చివరిగా ఎమ్మెల్యే నజీర్తో పాటు స్కూల్ కరెస్పాండెంట్ కన్నా మాస్టర్ మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడానికి ఇటువంటి ప్రదర్శనలు దోహదపడతాయని అన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రదర్శనలో పాల్గొన్నారు.
ఈరోజు గుంటూరు నగరంలోనే దాదాపు 31 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి కన్నా మాస్టర్ గారి ఆధ్వర్యంలో నడిచేటువంటి కన్నా ఇంగ్లీష్ మీడియం స్కూల్ సైన్స్ ఎగ్జిబిషన్, సైన్స్ ఎక్స్పోని ఏర్పాటు చేసి ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో విద్యా వ్యవస్థను తీసుకుని వచ్చినటువంటి ఘనత కన్నా మాస్టర్ గారిది. దాదాపు 31 సంవత్సరాల్లో వేలాది మంది పిల్లల్ని చదివించేటువంటి అవకాశాన్ని, వారి తల్లిదండ్రులు ఎన్ని ఇబ్బందులున్నా ఫీజులు సరిగా కట్టకపోయినా కూడా నిరంతరం విద్యను అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఒక వ్యవస్థ ద్వారా దాదాపు వేల మంది పిల్లల్ని విద్యావంతులు చేసినటువంటి కన్నా మాస్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు దాదాపు 570 ప్రాజెక్ట్స్తో గుంటూరులో ఎప్పుడు లేనటువంటి విధంగా చిన్నపిల్లలు కూడా యూకేజీ, ఎల్కేజీ చదివేటువంటి పిల్లలు ఒక పక్కన స్పేస్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ కానీ, అలాగే మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి చిన్న లాజిక్స్ కానీ, ముఖ్యంగా ట్రెడిషనల్గా డ్రెస్సెస్ కానీ, అలాగే ప్లాంటేషన్స్ కానీ, సైన్స్కి సంబంధించినటువంటి బాడీ ఆర్గన్స్ గురించి కానీ, వీటినన్నిటినీ కూడా కేవలం పుస్తకాల ద్వారా పిల్లలకి అవగాహన తెచ్చేటువంటి కార్యక్రమం కాకుండా ప్రాక్టికల్గా ఈరోజు స్పేస్ ప్రాజెక్టులో పనిచేసినటువంటి పిల్లవాడికి ఒక అవగాహనతో పాటు రాబోయేటువంటి రోజుల్లో తనకు ఒక ఆలోచనని కలిగించేటువంటి విధంగా ఈరోజు ఎగ్జిబిషన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా కన్నా మాస్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు పిల్లలు కేవలం చదువుకే పరిమితం కాకుండా నైపుణ్యతకు, సృజనాత్మకకు వాళ్ళందరూ కూడా అలవాటు పడాలి, ఆలోచించాలనేటువంటి ఆలోచనతో ఎంత ఖర్చు ఉన్నప్పుడు కూడా ఇటువంటి ప్రాజెక్ట్స్ వైపు పిల్లల్ని ఆకర్షించి వారందరినీ కూడా ఇన్వాల్వ్ చేసేటువంటి ఒక చక్కటి కార్యక్రమాన్ని తీసుకొని మమ్మల్ని ఆహ్వానించినందుకు కన్నా మాస్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుతూ తప్పకుండా ఇటువంటి బడ్జెట్ స్కూల్స్ ద్వారానే వేలాది మంది ఈరోజు పిల్లలు చదువుకునేటువంటి అవకాశాలు. ఎందుకంటే విద్య అనేది చాలా అవసరమైనటువంటి అంశం. ప్రభుత్వం ఒక పక్కన వేలాది మందికి అవసరమైనటువంటి విద్యా బోధనలు అందిస్తున్నప్పటికి కూడా బడ్జెట్ స్కూల్స్ ద్వారా అతి తక్కువ ఫీజుల్లో నాణ్యతమైనటువంటి విద్యను అందిస్తూ స్కిల్స్ని డెవలప్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి కన్నా మాస్టర్ గారికి, వారి సంస్థలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి, ఉపాధ్యాయులకు, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతాము. కన్నా ఆల్రౌండ్ టాలెంట్ ఎగ్జిబిషన్, ఈ ఎగ్జిబిషన్ ఆర్టీసీ కాలనీ బ్రాంచ్లో పెట్టడం జరుగుతుంది. మరి ఈరోజు మాకు ముఖ్య అతిథిగా నజీర్ అహ్మద్ గారు వచ్చారు. ఎమ్మెల్యే గారు వారు మొదటి నుంచి కూడా విద్యార్థుల పట్ల, ముఖ్యంగా ఈ బడ్జెట్ స్కూల్ పట్ల ఎంతో చక్కగా ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. దానికి ఉదాహరణ ఏంటంటే, ఎంత పెద్ద కార్పొరేట్లో వచ్చిన ఫలితాల కంటే మా దగ్గర బడ్జెట్ స్కూల్ నుంచి వచ్చిన ఫలితాలను వారు పరిశీలించి ఇలా మినిమం ఫీజులతో మ్యాక్సిమం రిజల్ట్ వచ్చేట్టుగా చేస్తున్న దానికి ఎప్పుడు ప్రోత్సహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, అలాగే కల్చరు, లాంగ్వేజెస్ అన్ని సబ్జెక్టులు కూడా తీస్తున్నాం. ఇక్కడ 2 ఉపయోగాలు పిల్లలకు జరుగుతున్నాయి. ఒకటి, వాళ్ళ ప్రాజెక్ట్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నిర్భయంగా మాట్లాడటం ద్వారా వాళ్ళకి భవిష్యత్తులో ఇదేది ఫియర్ ఆఫ్ ఆడియన్స్ అని, ఫియర్ ఆఫ్ మైక్ అని ఇలాంటి ఏమి లేకుండా పోతుంది. రెండోది, ఒకళ్ళకి అన్ని ప్రాజెక్టులు చూసే అవకాశం కూడా ఇస్తాం ఈ 2 రోజుల్లో. ఈరోజు రేపు కూడా జరుగుతుంది. వాళ్ళకి అన్ని ప్రాజెక్టులు చూసినప్పుడు చాలా విస్తృతమైన విజ్ఞానం కలిగే అవకాశం కలుగుతుంది. ఇలాంటి ప్రాజెక్టు ఎప్పుడు కూడా మేము ఏదో ఒక బ్రాంచ్లో ప్రతి సంవత్సరం పెడుతూ ఉన్నాము. మరి మా పిల్లలందరూ కూడా ఐఐటికి పెద్ద భయంకరమైన ఫీజులు లేకుండానే ఇక్కడి నుంచి కూడా ఐఐటియన్స్ డాక్టర్లు అవుతున్నారంటే మేము చేస్తున్నటువంటి ఇలాంటి కార్యక్రమాలని తెలియపరుస్తూ, 2 రోజులు జరిగేటువంటి దీంట్లో ఉచిత ప్రవేశం, అందరూ చక్కగా రేపు ఆదివారం అందరు పిల్లలు వచ్చి నేర్చుకోవచ్చు. నాలెడ్జ్ ఎక్కడ పరిమితం కాకూడదు. మేము ప్రదర్శించేది మిగతా ఎవరొచ్చి చూసినా పిల్లలకి ఉపయోగపడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈరోజు మాకు చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను. అర్హులైన ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతాయని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ భరోసా ఇచ్చారు. తూర్పు నియోజకవర్గంలో లబ్ధిదారులకు శనివారం పెన్షన్లు పంపిణీ చేసిన అనంతరం నజీర్ మాట్లాడారు. ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్లు 250 చొప్పున మాత్రమే వైసీపీ ప్రభుత్వం పెంచిందని ఫైర్ అయ్యారు.
కొట్టు నువ్వు చూడాలి. ప్రతి నెల 1వ తారీఖున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ల పండగ 28వ తారీఖు ఈసారి ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే 1వ తారీఖు ఆదివారం వచ్చింది, సెలవు. కాబట్టి ఇప్పుడు 10 గంటల లోపల దాదాపు 90% మందికి పెన్షన్లు అందించేటువంటి కార్యక్రమం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర బడ్జెట్లో 26-27కి సంబంధించినటువంటి బడ్జెట్లో కూడా దాదాపు 33,000 కోట్ల రూపాయలు పెన్షన్ల కోసం పెట్టేటువంటి పరిస్థితి నుంచి గతంలో మనందరం కూడా చూసాం. ఏదైతే 2,000 ఉన్నటువంటి పెన్షన్ని 3,000 చేయడానికి 250 సంవత్సరాల పాటు పెంచినటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు 3,000 ఉన్నటువంటి పెన్షన్ని 4,000 చేయడమే కాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ప్రతిపక్షం లేనటువంటి వైసీపీ పార్టీ, హోదా లేనటువంటి వైసీపీ పార్టీ అసెంబ్లీని ఎగ్గొట్టి ప్రజల పన్నుల ద్వారా వచ్చేటువంటి జీతాలు తీసుకొని అసెంబ్లీకి రాకుండా, ప్రజా సమస్యల మీద ప్రస్తావించకుండా ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు కూడా అడ్డుపడుతున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఒక పక్కన పెట్టుబడుల ప్రవాహం కానీ, సంక్షేమ కార్యక్రమాలు సూపర్ 6ని సూపర్ హిట్ చేసినటువంటి పరిస్థితులు కానీ, అలాగే వేలాది కోట్ల రూపాయల పెట్టుబడిని ఈరోజు రాష్ట్రంలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అమరావతి లాంటి మహానగరాన్ని నిర్మించేటువంటి కార్యక్రమం ఒక పక్కన, పోలవరాన్ని పూర్తిగా 2027 కల్లా పూర్తి చేసేటువంటి కార్యక్రమం కానీ, ఇన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈరోజు చౌకబారు విమర్శలు చేస్తూ సోషల్ మీడియా ద్వారా పైశాచిక ఆనందం పొందుతున్నటువంటి వైసీపీ నాయకులందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏటీ అగ్రహారం, పట్టాభిపురం ప్రాంతాల్లోని జీకేఆర్ విద్యా సంస్థలో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు తరగతుల విద్యార్థులు అద్భుతమైన సైన్స్ నమూనాలను రూపొందించి ప్రదర్శనలు పెట్టారు. స్కూల్ డైరెక్టర్లు కొండారెడ్డి, జనార్దన్ రెడ్డి, ప్రిన్సిపల్ శైలజ, సుశీల నమూనాలు తయారు చేసిన విద్యార్థుల్ని ప్రత్యేకంగా అభినందించి మాట్లాడారు. ప్రతి ఏటా తమ పాఠశాలలో సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటామని చెప్పారు. ముందుగా అందరికీ నేషనల్ సైన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ జాతీయ సైన్స్ దినోత్సవం ఇది సివి రామన్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మన నేషనల్ వైడ్గా సైన్స్ డే జరుపుకున్నాం. అన్ని కళాశాలలో, అన్ని విద్యాసంస్థలు, అన్ని యూనివర్సిటీల్లో ఈ యొక్క సైన్స్ డే జరుపుకున్నారు. ఈ సైన్స్ డే ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో ఉన్న ఆలోచన శక్తిని ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశంగా మనం గవర్నమెంట్ కల్పించింది. ఇది మెయిన్గా సివి రామన్ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈ సైన్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. ఈ సైన్స్ డే రోజున ఈ జీకేఆర్ విద్యాసంస్థలు పట్టాపురం మరియు ఏటీ అగ్రహారం క్యాంపస్లో ఈ సైన్స్ డే అనేది ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ యొక్క సందర్భంగా విద్యార్థుల్లోని ఆలోచన శక్తి ఎన్నో రకాలైన ప్రాజెక్టులు తయారు చేసి వారి యొక్క జ్ఞానాన్ని అవుట్పుట్ బయట పెట్టారు. అంటే ఉదాహరణకి విపత్తుల నియంత్రణ పరికరాలను కనుక్కోవటము, అంటే వాటిల్లో ఫైర్ జరిగినప్పుడు అలారం మోగటము, వరదలు వచ్చినప్పుడు దాని యొక్క ఒక ఐడెంటిఫికేషన్ చేయటము, అదే భూకంపాలు వచ్చినప్పుడు ఏ రకంగా మనకు ముందరగానే తెలియజేయటం, అలాంటి పరికరాలు కనుక్కోవటము, అలానే హార్ట్ పంపింగ్, బ్లడ్ ఏ రకంగా సర్క్యులేషన్ జరుగుతుంది, అన్ని పార్ట్లకి, బాడీలో ఉన్న అన్ని పార్ట్లకి ఏ రకంగా జరుగుతుంది అనేది బ్లడ్ పంపింగ్ అనేది ప్రూవ్ చేశారు. అలానే మా విద్యార్థులు
హౌ టు ఫైండ్ అంటే బీపీ బ్లడ్ ప్రెషర్ ఎలా కనుక్కుంటాము, అలానే ఏ రకంగా షుగరు ఫైండ్ అవుట్ చేయటము, షుగర్ లెవెల్స్ ఎలా ఉంటే ఏంటి, ఒక గుడ్ హెల్త్ పర్సన్ ఒక గుడ్ పర్సన్కి ఉండాల్సిన షుగర్ లెవెల్స్ ఎంత, అలానే బీపీ ఎంత అనేది చూపెట్టారు. చిన్న చిన్న వేస్ట్ ఐటెంతో ఎక్కువ ఖర్చు కాకుండా పేరెంట్స్కి ఇబ్బంది లేకుండా తయారు చేసినటువంటి పరికరాలు, ప్రాజెక్టులు తల్లిదండ్రుల్ని అందరినీ ఆకర్షించాయి. ఈరోజు సివి రామన్ గారి పుట్టినరోజు సందర్భంగా మా 2 క్యాంపస్ల్లో నేషనల్ సైన్స్ డే జరుపుకోవడం జరిగిందండి. దీనివల్ల దీని ముఖ్య ఉద్దేశము పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను బయటకు తీయటం జరిగింది. పిల్లలు చేసిన మోడల్స్ కానీ ఒక హార్ట్ విధానము పిల్లల్ని ఎంతో ఆకట్టుకుంది. అలాగే మీరు ప్రతి ఒక్క వస్తువు చూసినా కూడా దానిలో ఉన్న విజువలైజేషన్ అనేది పిల్లలు ఎలా దాన్ని యూసేజ్ చేయాలి, బీపీ ఎలా చూడాలి అనేది కానీ, హార్వెస్టింగ్ కానీ, రైన్ వాటర్ వేస్టేజ్ కానీ అదంతా మనము వాడుకలోకి తీసుకొచ్చుకుంటే ఎంతో బాగుంటుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. విద్యార్థులు పరిశోధన రంగంపై దృష్టి పెట్టి నూతన ఆవిష్కరణలు చేయాలని వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు వేడుకల్లో పాల్గొన్న వక్తలు ఆకాంక్షించారు. జన విజ్ఞాన వేదిక, రోటరీ క్లబ్ సహకారంతో విఆర్ విత్ యూ, ఆటమ్స్ ఇంపాక్ట్ ఫౌండేషన్ సంయుక్తంగా ఆటమ్స్ సైన్స్ ఎగ్జిబిషన్ అమరావతి రోడ్లోని హిందూ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం నిర్వహించారు. ఈ ప్రదర్శనలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతులు, పోటీలో పాల్గొన్న వారికి జ్ఞాపికల్ని ప్రదానం చేశారు. మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి, మలినేని పెరుమాళ్లు, వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, విఆర్ విత్ యూ ఫౌండేషన్ చైర్మన్ అయ్యప్ప సిగినం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డే, జాతీయ సైన్స్ దినోత్సవం భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. సర్ సివి రామన్ నోబెల్ బహుమతి గ్రహీత, ఆయన రామన్ ఎఫెక్టు ప్రకటించిన రోజు కాబట్టి చేశారు. ఈరోజు దేశంలో విద్యార్థులందరూ కూడా సైన్స్ పట్ల, అలాగే శాస్త్రీయ దృక్పథం, సైంటిఫిక్ టెంపర్ అంటాం, దాని పట్ల ఆసక్తి పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా స్టూడెంట్స్ టెక్నాలజీ కోర్సుల వైపు వెళుతున్నారు తప్పితే రీసెర్చ్ సైడ్ అంటే పరిశోధనల వైపు వెళ్ళటం లేదు. అందుకని ఈరోజు దీన్ని మనం స్ఫూర్తిగా తీసుకుని పరిశోధనల వైపు వెళ్ళాలని భారతదేశంలో గొప్ప గొప్ప పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి. బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఉంది. అలాగే హైదరాబాద్లో సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ అని చెప్పేసి ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, గొప్ప ఇన్స్టిట్యూట్లు ఇవి. వాస్తవంగా ఇందులో పరిశోధనలు చేసేవాళ్ళు తగ్గిపోతున్నారు. ఆ విధంగా మన స్టూడెంట్స్ని ప్రోత్సహించడానికి ఈ సైన్స్ డే ఉపయోగపడాలని కోరుతున్నాను. ఇవాళ హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఈ కాలేజీలో యాటమ్స్ ఇంపాక్ట్ ఫౌండేషను, అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటెనీలు, అలాగే జన విజ్ఞాన వేదిక, అలాగే వీఆర్ విత్ యూ అనే చారిటబుల్ ట్రస్ట్, వీళ్ళందరూ కలిసి ఒక మంచి యాటమ్స్ సైన్స్ ఎగ్జిబిషన్ అని ఒక ఎగ్జిబిషన్ని నిర్వహించారు. చాలా అద్భుతంగా 1 డే సెషన్లో చాలా కాలేజ్ పార్టిసిపేట్ చేశాయని చూస్తున్నాము. వచ్చేటప్పుడు కూడా చూసాము. చాలా చక్కగా ఎగ్జిబిషన్లో చాలా వాళ్ళ ఇన్నోవేషన్స్ అని కూడా అక్కడ వాళ్ళు ఎగ్జిబిట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నా శుభాభినందనలు. చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ రోజున మన మూఢనమ్మకాలన్నింటినీ పోగొట్టి సైన్స్ వైపు మన స్టూడెంట్స్ని చూసేలా చేస్తున్నాము. వాటి కోసమే ఈ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తున్నాము. మా గుంటూరు మెడికల్ కాలేజీలో కూడా మేము దాదాపు 1 నెల రోజులు ఆ ఎగ్జిబిషన్ పొడిగించుకుంటూ వెళ్ళి మెడ్ ఫ్యూజన్ అని చెప్పి ఒక ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది. దీనివల్ల చాలామంది బైపీసీ స్టూడెంట్స్కి ఎంబీబీఎస్ ఎందుకు చేరాలి, చేరితే ఎలా ఉంటుంది అని ఒక ఇంట్రెస్ట్ రేకెత్తించగలిగాము దాంట్లో. అలాగే ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే చాలామంది చిన్నారులు చాలా అద్భుతంగా పార్టిసిపేట్ చేసి వారి ప్రతిభను ఇక్కడ ప్రదర్శించారు. వారందరికీ కూడా మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు నేషనల్ సైన్స్ డే, సర్ సివి రామన్ నేషనల్ సైన్స్ డే సందర్భంగా యాటమ్ సైన్స్ ఎగ్జిబిషన్, అలాగే వీఆర్ విత్ యూ అసోసియేషన్
వారి తరపున, అలాగే జన విజ్ఞాన వేదిక, అలాగే గుంటూరు సెంటీనియల్ క్లబ్ ఆధ్వర్యంలో హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో నేషనల్ సైన్స్ డే సందర్భంగా వివిధ స్కూల్స్ నుంచి వచ్చి పిల్లలు బ్రహ్మాండంగా వాళ్ళ డిస్ప్లేస్ కానీ మోడల్స్ కానీ ఈ సైన్స్ ఎగ్జిబిషన్ దాంట్లో పార్టిసిపేట్ చేసి ప్రజెంట్ చేయటం అనేది చాలా ఆనందం. అండ్ ఇలాగే స్కూల్స్ నుంచి పిల్లల్ని మనం ఇప్పుడు ఎంకరేజ్ చేసి ఇలాంటి ఎగ్జిబిషన్స్ అన్నీ ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. నేడు దేశవ్యాప్తంగా 39వ జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రపంచంలో చాలా అభివృద్ధి చెందిన దేశాలు వాళ్ళ స్థూల జాతీయోత్పత్తిలో 3%, 4%, 5% పరిశోధనల కోసం ఖర్చు పెడుతూ ఉన్నారు. కానీ భారతదేశం 0.6% మాత్రమే ఖర్చు పెడుతుంది. దీని ఫలితం నోబెల్ బహుమతులు మనకు కేవలం అమెరికాకి 432 వచ్చినాయి, ఇంగ్లాండ్కి 115 వచ్చినాయి, ఫ్రాన్స్కి, చైనాకి, అనేక దేశాలకి 100కు పైగా నోబెల్ బహుమతులు వస్తుంటే ఒక భారతదేశంలో ఉండి ఇక్కడ పరిశోధన చేసిన వాళ్ళకి ఒక 5 మాత్రమే లభించింది. అందులో సర్ సివి రామన్ రెండో వ్యక్తి. వారు రామన్ ఎఫెక్ట్ కనుక్కున్న తర్వాత ఈ బహుమతి లభించడం జరిగింది. భారతదేశంలో గతం చాలా బాగుందని, అప్పుడే పుష్ప విమానం ఉందని, అప్పుడే ప్లాస్టిక్ సర్జరీ చేశారని రకరకాలుగా చెప్తూ పాత చాలా గొప్పదని చెప్తున్న పరిస్థితి. కానీ ప్రపంచం చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ముఖ్యంగా ఇంగ్లాండ్, యూరోప్ దేశాల్లో మతం రాజ్యం నుంచి దూరమైన తర్వాత, పాలన నుంచి మతం దూరమైన తర్వాత అక్కడ శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి అయింది. కానీ ఈరోజు భారతదేశంలో మతాన్ని పాలనలో భాగం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది మరింత నష్టం కలిగిస్తుందని భావిస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.